నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనబడదని గ్రహించాలి. నీకు గౌరవం లభించడం లేదని చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే. ఇతరులను అనుసరిస్తూ బ్రతికే బదులు అపరిపూర్ణంగా అయిన నీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం. ఏదైనా ఇక ముగిసిపోయింది అనుకున్నప్పుడు కూడా ఆశను వదులుకోకు. ఎందుకంటే ఆ భగవంతుడు చివరి నిమిషంలో కూడా అద్భుతాలను సృష్టిస్తాడు. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. ఓర్పుతో ఉండు. నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళను ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే మీ సహాయం కోసం మీ దగ్గరికొస్తారు. ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా, సంతోషంగా ఉండొచ్చు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంతా అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. అబద్ధాలతో బ్రతకడం ఆ క్షణానికి బాగుంటుందేమో కానీ ఏదో ఒకరోజు నవ్వుల పాలు చేస్తుంది. నిజం వల్ల ఆ క్షణానికి బాధపడినా జీవితాంతం తలెత్తుకొని బ్రతికేలా చేస్తుంది. మనము ఏ విషయమైనా ప్రత్యక్షంగా చూడకుండా ఎవరో చెప్పిన విషయాలు విని సన్నిహితులపైన, బంధువులపైన విమర్శలు చేయకూడదు. కష్టం ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కో. బాధలను ఓపికగా ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఆనందంగా ఉండడానికి ఏకైక మార్గం కోరికలను తగ్గించుకోవడమే.